అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎన్నేళ్ల కలబ్బా మొత్తానికి నెరవేరింది అసలు. లిటరల్లీ అసలు అంటే ఇక కొంచెం ఆ షివరింగ్ అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ, బట్ ఆమె నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం నాకు. సో విరాట్ కోహ్లీ ఎన్నో అచీవ్ చేశాడు లైఫ్లో. తను క్రికెట్ లైఫ్లో తను సాధించిందంటూ ఏటీ లేదు. పర్సనల్ లైఫ్లో కూడా తను చాలా సాధించాడు. బిజినెస్ లైఫ్లో తను చాలా సాధించాడు. బట్ తనని ఏదైనా ఒక విషయం వెంటాడుతోందంటే అది కప్పు. ఐపీఎల్ కప్పు. ఐపీఎల్ కప్పు మాత్రమే 18 ఏళ్లుగా అందని ద్రాక్షలాగా అలాగా అక్కడే ఉండి ఊరిస్తోంది ఆర్సీబీని. ఎంతకీ దక్కలేదు. ఎన్నోసార్లు ఫైనల్స్ వరకు వచ్చారు, బట్ దరిద్రం వెంటాడింది అంతే. అండ్ అప్పుడు కూడా గెలవలేకపోయారు. అండ్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా వరకు ట్రై చేశారు, అసలు కుదరలేదు. 2016లో ఇంకా ఏళ్లదేరా కప్పు అనుకున్న టైంలో కూడా ఓడిపోవడం జరిగింది. సో నేను అంటుంది ఏంటంటే ఆ ఐపీఎల్ కప్ అనేది బేసిక్గా మనకి ఏదైనా ఒకటి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడితే మనకి దాని దగ్గరికి రావడానికి దాని మీద ఇష్టం అనేది డే బై డే పెరుగుతూ ఉంటుంది. కసి పెరుగుతూ ఉంటుంది. ఓ పక్క కోపం వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఎలాగైనా సాధించాలనే తపన పెరుగుతూ ఉంటుంది. అలాగా ఆ టీమ్మేట్స్కి ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి ఎన్నేళ్ల పాటు ఎంత కసి పెరుగుంటుంది ఆ కప్పు కొట్టాలని. ఎంత కసి ఉండకపోతే ఇంకా గెలిచేస్తున్నాం అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 19వ ఓవర్లో 20వ ఓవర్లో రెండో బాల్ అయిపోయిన తర్వాత మనిషి ఏడ్చేస్తాడు. అసలు ఏడ్చాడు లిటరల్లీ. మొహం మూసేసుకున్నాడు, ఇలా మూసేసుకొని ఏడుస్తున్నాడు. కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి, తుడుచుకుంటున్నాడు. ఎమోషన్ ఆపుకోలేకపోతున్నాడు. అంటే అది చాలా పెద్ద ఎమోషన్ అది, ఈ ఐపీఎల్ కప్ అనేది. దట్టు ఇంకోటి 18th నెంబరు 18th ఐపీఎల్ అది కొట్టడం అనేది కూడా అసలు బేసిక్గా దీన్ని ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్ ఇన్ ద హిస్టరీగా చెప్పొచ్చు. వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్గా చెప్పొచ్చు. 18th జెర్సీ కలిగి ఉన్న విరాట్ కోహ్లీకి 18th సంవత్సరంలో కప్పు రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయంగా చెప్పొచ్చు. అసలు లిటరల్లీ సీరియస్లీ చెప్తున్నా కదా. అసలు బేసిక్గా నేనైతే అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వాళ్ళ స్కోర్ చూసినప్పుడు ఏమో అలా జరగకపోవచ్చు, పంజాబ్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే బేసిక్గా 195 ఇన్ నరేంద్ర మోడీ స్టేడియం ఈజ్ చాలా బెటర్ యాక్చువల్లీ. అంటే చాలా ఈజీగా అచీవబుల్ అన్నమాట, కొట్టేయచ్చు. అది పెద్ద టఫ్ స్కోర్ ఏం కాదు నా దృష్టిలో మాత్రం. బట్ ఇనీషియల్గా వాళ్ళ ఏమంటారు రన్ చేసింగ్ అనేది బాగానే ఉంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆర్సీబీ 869 కొట్టిన చోట వీళ్ళు 70తో ఉన్నారు. సో చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లా నడుస్తూ ఉంది కాబట్టి ఏమనిపించిందంటే ఏమో ఎవరైనా గెలవచ్చేమో అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. అండ్ ఆ గ్రౌండ్లో ఫుల్ ఆన్ ఆర్సీబీ సపోర్టర్స్ ఉన్నారు. దట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ. అంటే ఇంకా అదంతా కూడా ఇంకా విరాట్ కోహ్లీ కోసం వచ్చిన సపోర్టే కదా. సో విరాట్ కోహ్లీ కోసం వచ్చిన సపోర్ట్ అనేది అసలు ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్ళారంటే అంత హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. అసలు ఇంటర్నెట్ షేక్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. ఎవ్రీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ విల్ సెలబ్రేట్ లైక్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ఇదే అతిపెద్ద మూమెంట్ అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా అసలు డివిలియర్స్ వచ్చాడు, గేల్ వచ్చాడు, మొత్తం అందరూ వచ్చారు. అసలు ఫుల్ హ్యాపీ, అసలు మామూలుగా లేదు. సో అసలు బేసిక్గా ఈ మ్యాచ్ కోహ్లీ ఆర్సీబీ టీం ఎట్లా గెలిచింది, పంజాబ్ ఎక్కడ ఓడిపోయింది, ఇవి కొంచెం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. బేసిక్గా నన్ను అడిగితే ఈ మ్యాచ్ బేసిక్గా ఆర్సీబీ బ్యాటింగ్ వల్ల గెలవలే. నన్ను అడిగితే నేనైతే అదే చెప్తాను. నేను ఆర్సీబీ బ్యాటింగ్ అనేది నాకెందుకు అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు నాకు ఇవాళ. ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి రెండు టీములకి మధ్య. ఒకటి బేసిక్గా పంజాబ్ టీం బౌలింగ్లో 9 వైడ్స్ వేస్తే ఆర్సీబీ టీం బౌలింగ్లో 3 వైడ్స్ మాత్రమే వేసింది. సో వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత, 6 రన్స్. అండ్ వాళ్ళు గెలిచింది కూడా 6 రన్స్తోనే. సో ఈ వైడ్లు అనేవి బేసిక్గా చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. సో అది బేసిక్గా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే వీళ్ళ బ్యాటింగ్లో జితేష్ శర్మ నైస్, అండ్ తర్వాత రజత్ పటీదార్ పర్లేదు, అండ్ ఆ తర్వాత సాల్ట్, రొమారియో షెపర్డ్ ఓకే. కోహ్లీ బేసిక్గా ఇవాళ కొంచెం ఏమంటారు సపోర్టింగ్ ఇన్నింగ్సే ఎక్కువ ఆడాడు యాక్చువల్లీ.
సో, అది ఎందుకో కోహ్లీ నుంచి అగ్రెసివ్ అప్రోచ్ అయితే రాలేదు మనకైతే. ఎందుకంటే ఓవరాల్‌గా 35 బాల్స్ ఆడి 43 రన్స్ కొట్టిన 3 బౌండరీసే కొట్టాడు. సో, దేర్ ఇస్ నో అగ్రెసివ్ అప్రోచ్ యాక్చువల్లీ. సో, మనమేంటంటే ఇంకా అక్కడ మన బ్యాటింగ్ నుంచి హ్యూజ్ సపోర్ట్ అయితే రాలేదు. అదైతే ఓపెన్‌గా చెప్పుకోవచ్చు. బట్ బౌలింగ్ నుంచి మాత్రం దే గాట్ ఫెంటాస్టిక్ సపోర్ట్ అసలు. నిజంగా చెప్తున్నా. ఎస్పెషల్లీ ఇద్దరు బౌలర్స్ నుంచి. ఒకరు జోష్ హేజిల్‌వుడ్ బేసిక్‌గా లాస్ట్ ఓవర్‌లో ఎక్కువ రన్స్ ఎళ్ళిపోయాయి కాబట్టి తను ఎక్కువ రన్స్ ఇచ్చినట్టు మనకు అనిపిస్తోంది. బట్ అంటే లాస్ట్ ఓవర్‌లో 3 సిక్స్‌లు ఒక 4 ఎళ్ళింది కదా! సో, అక్కడే మనకి 22 రన్స్ వచ్చాయి. లేదంటే 3 ఓవర్స్‌కి తను ఇచ్చింది 32 రన్సే. కానీ ఇనీషియల్‌గా తను పెట్టిన ప్రెషర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువుంది యాక్చువల్లీ. ఆ తర్వాత ఇంకొకటి కృణాల్ పాండ్యా ది బిగ్గెస్ట్ అసెట్. అసలు కృణాల్ పాండ్యాలో ఇంత గొప్ప బౌలర్ ఉన్నాడని నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? సీరియస్‌లీ ఎక్స్‌పెక్ట్ చేయలే. కృణాల్ పాండ్యా అనే పర్సన్ ఓకే. కొంచెం ఫాస్ట్‌గా ఏస్తాడు బౌలింగు. అండ్ తనకి అదే లెఫ్ట్ ఆర్మ్ విసిరి తప్పడం అని చెప్పి కొంచెం పేరు గూడా ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ స్పిన్నర్ అనే పేరుంది. ఇట్లా దేర్ ఆర్ సమ్ ఏమంటారు ఈ కైండ్ ఆఫ్ పేర్లయితే ఉన్నాయి. బట్ స్టిల్ తనకేంటంటే ఎప్పుడు కూడా ఒక అను మంచి డెఫినిట్‌గా ప్రాపర్ బౌలరే. బట్ కొన్ని కొన్ని సీజన్స్‌లో తను ఏమైందంటే తను టూ మచ్ రన్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో, తనకది కొంచెం బ్యాడ్ నేమే తెచ్చింది. బట్ ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ కప్పు గెలవడానికైతే మాత్రం కృణాల్ పాండ్యా 191 టార్గెట్ ఉన్న మ్యాచ్‌లో 4 ఓవర్‌లేసి 17 రన్‌లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసాడయ్యా. ఒకటేమో జాష్ ఇంగ్లీష్ వికెటు, ఇంకొకటేమో ప్రభ్ సిమ్రన్ వికెటు. జాష్ ఇంగ్లీష్ వికెట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అసలు నిజంగా చెప్తున్నా. సో, అది జాష్ ఇంగ్లీష్ గనక ఇంకొక్క 3 ఇంచులు పైకి కొట్టుంటే అది 6 ఎళ్ళుంటే ఆ తర్వాత వేరే రకంగా ఉండును మొత్తం మ్యాచ్ అంతా గూడా. సో, నేను అదే అంటున్నాను గదా! సో, అది డెఫినిట్‌గా చెప్పొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా బావుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్‌సీబీ బ్యాటింగ్ కంటే 3 రెట్లు వరస్ట్‌గా కొనసాగింది యాక్చువల్‌గా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శశాంక్ సింగ్ వదిలేసేయండి. ఆ మనిషి బేసిక్‌గా ఏం విన్నింగ్ నాక్ ఏం ఆడలేదు. వాట్ ఈస్ విన్నింగ్ నాక్ యాక్చువల్లీ? 20వ ఓవర్ ఫస్ట్ బాల్‌కి 6 కొట్టే ఛాన్స్ వచ్చింది యాక్చువల్లీ. నిజానికి. 6 కొట్టొచ్చు ఆ బాల్‌కి. ఫుల్ టాస్, లెగ్ సైడ్ ఇంతకంటే ఏం కావాలంటే మేబీ ఆ పొజిషన్‌లో ఉంటే మనం కొట్టలేమేమో అది వేరే విషయం. బట్ ఒక ప్లేయర్ మీద అన్ని హోప్స్ అనే సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆ ప్లేయర్ ఆ మ్యాచ్‌ని గెలిపించగలను తనని తాను ఎక్కువగా బిలీవ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కి అసలు బాల్లేమి ఇయ్యకుండా అసలు దగ్గరికి రా వద్దొద్దొద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అలా చేస్తూ అలా ఉన్నప్పుడు హీ హావ్ టు అతను ఖచ్చితంగా కొట్టాల్సిందే. హీ హాస్ టు హిట్ ద బాల్. అది చేయలేదు గదా! అదొక్కటి దెబ్బ కొట్టింది. అది 6 ఎళ్ళుంటే బేసిక్‌గా సూపర్ ఓవర్ వచ్చునుగా. అది వేరే రకంగా ఉన్నప్పుడు మళ్ళీ. అప్పుడు జాష్ ఇంగ్లీషును, స్టోయినిస్ వచ్చుంటే అది వేరే రకంగా ఉండును. సో, నేహల్ వధేరా దెబ్బేసాడు. దారుణాతి దారుణమైన దెబ్బ అది. నేహల్ వధేరాదైతే మాత్రం. అసలు సీరియస్‌లీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్‌లో 18 బాల్లు 15 రన్లు 3 ఓవర్లు ఆడి 15 రన్లు కొట్టాడు. ఇంకేం జెప్పాలి? శ్రేయస్ అయ్యర్. నేను నిజంగా చెప్తున్నా. శ్రేయస్ అయ్యర్ బేసిక్‌గా లాస్ట్ మ్యాచ్ ఆ ఎక్స్‌ప్రెషన్ అది ఇచ్చినప్పుడు, ఈ మ్యాచ్ ఇలా కొట్టాడంటే నెక్స్ట్ మ్యాచ్ ఉతుకుతాడు చూడు మామూలుగా ఉండదని చెప్పి నేను కేజీఎఫ్‌లో ధీర 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 ఓ రణధీర ర అనే ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంటే యాస్ ఎ ప్లేయర్‌గా, యాస్ ఎ టీమ్ గాదు. ఎలివేషన్ ఇచ్చుకుంటే ఆ మనిషి ఏం జేశాడు? ధీర 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 ఆ ధీర గాదు ఇది. ధీర 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 అనుకుంటూ ఇలాగొచ్చి అలాగెళ్ళిపోయాడు. అది. ఏమంటే అక్కడ 'ప్రీతి జింతా' ఏమో ఇక్కడ యువరాణి. ఎవరు 'మిత్రవిందాదేవి' ఈయనేమో 'మగధీర'. ఆహ్, ఒక సైనికుడిగా నా బాధ్యత మాత్రమే అని చెప్పి ఎలాగొచ్చాడో అలాగెళ్ళిపోయాడనమాట. అది. కప్ ఇవ్వలేదు. అది. ఏం చెప్తాం ఇంకా. సో, బేసిక్‌గా ఇంకా స్టోయినిస్ ఉన్నప్పుడు కూడా మేబీ పంజాబ్ గెలుస్తదేమో అనిపిచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే స్టోయినిస్ దిగినప్పుడు, ఉన్నప్పుడు కాదు యాక్చువల్‌గా. దాన్ని ఉన్నప్పుడు అనకూడదు యాక్చువల్‌గా. దిగినప్పుడు. ఇట్లా దిగాడు. ఓ 6 కొట్టాడు. మంచి టైమింగ్ ఉంది మనోడిలో అనుకున్నాం. నెక్స్ట్ బాల్‌కెళ్ళిపోయాడు వరస్ట్ టైమింగ్‌తో. అది. ఇట్లా జరిగింది. సో, బేసిక్‌గా ఇక్కడ ఈ డిఫరెన్సెస్ ఏంటంటే, వీళ్ళ బౌలింగు బేసిక్‌గా చాలా వరస్ట్‌గా సాగింది పంజాబ్‌ది. వీళ్ళ బ్యాటింగు చాలా వరస్ట్‌గానే సాగింది. సో, అందువల్ల ఏంటంటే, బేసిక్‌గా పంజాబ్ కింగ్స్ హ్యాడ్ ఆల్ ద ఆప్షన్స్ టు విన్ యాక్చువల్లీ. వాళ్ళకన్ని అవకాశాలు ఉన్నాయి గెలవడానికి వాళ్ళు బ్యాటింగ్ దిగినప్పుడు. కానీ వాళ్ళు వద్దనుకున్నారంతే. వాళ్ళు ఇంకో సంవత్సరం వెయిట్ చేద్దాం అనుకున్నారు. ఆర్ ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 18 ఏళ్ళు వెయిట్ చేద్దాం అనుకున్నారు. అంతే. బేసిక్‌గా ఆర్‌సీబీ టీమ్‌కి లక్ లేదంటారు. బట్ వీళ్ళని చూస్తుంటే నాకు
దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే పంజాబ్ సూపర్ కింగ్స్ పేరు చెప్పి ప్రీతి జింతా ఇంటి అడ్రస్ ఇస్తే సరిపోద్దేమో అనిపిస్తుంది నాకు. అంతే సింపుల్. ఇంక మరి ఇంకా ఇలా ఇంతకంటే ఏం చెప్తాం ఇంకా. సో అది జరిగింది. అలాగా ఓవరాల్‌గా యూనో దే ప్లేడ్ రియల్లీ బ్యాడ్ క్రికెట్ టుడే పంజాబ్. అండ్ ఆర్‌సీబీ డిడ్ వెరీ గుడ్ క్రికెట్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. నాట్ ఇన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారు. అది ఈరోజు వాళ్ళని కాపాడి వాళ్ళు కప్పు కొట్టేలా చేసింది. అదైతే వాస్తవం. సో అందుకే ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తినకే ఇచ్చారు కృణాల్ పాండ్యాకి. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ సాయి సుదర్శన్, గ్రేట్ ప్లేయర్. బేసిక్‌గా జీటీ వచ్చుంటే ఇంకొక 2 మ్యాచ్‌లు ఆడుంటే అంటే ఏమంటారు ఎలిమినేటరును, ఆ తర్వాత ఇది గనక ఆడుంటే 900 దాటి కొట్టేసిన మనిషి. అంత బాగా ఆడుతున్నాడు. ఇంకా తర్వాత ఫెయిర్ ప్లే అవార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆబ్వియస్లీ గుడ్. పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసీద్ కృష్ణ 25 వికెట్స్. అండ్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా సాయి సుదర్శన్ 759 రన్స్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ సూర్యకుమార్ యాదవ్ బికాస్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ. చాలా కన్సిస్టెంట్‌గా ఆడాడు. యాక్చువల్‌గా అది కూడా తనకి ఇవ్వచ్చు. బట్ చాలా కన్సిస్టెంట్‌గా ఆడారు కాబట్టి తనకిచ్చుండొచ్చు. అండ్ రజత్ పటీదార్‌కి బేసిక్‌గా ఫస్ట్ సీజనే కప్పు కొట్టాడు క్యాప్టెన్‌గా. సో తన పేరు బేసిక్‌గా ఆర్‌సీబీ చరిత్రలో నిలిచిపోద్ది ఇంకది. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీ ఆర్‌సీబీ ఫ్యాన్, ఎవ్రీ ఆర్‌సీబీ సపోర్టర్ 18 ఏళ్ల నిరీక్షణ ఫలించిందయ్యా ఈరోజు. మామూలుగా గాదు. నిజంగా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా అందుకే. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆర్‌సీబీ విన్స్ అని చెప్పి. అండ్ అది ఎగ్జాక్ట్‌గా జరిగింది కూడా. అండ్ ఇక నుంచి ఈ సాలా కప్పు నాందే లేదింక. ఈ సాలా కప్పు నమ్దు. అండ్ నెక్స్ట్ సీజన్ నుంచి ఇంక అది ఉండదింక. నెక్స్ట్ సీజన్ నుంచి ఇంకా ఈ సాలా కప్పు నాందే ఉండదు. అది రాదు ఇంకా డెఫినెట్‌గా. సో అది సిట్యుయేషన్. సో ఇంకా ఈసారి కప్పు లాలీపాప్ అనేది ఏదైతే ఉందో అది ఇంక ఉండదు. అండ్ తర్వాత రెండోదేంటంటే నాగ్స్ ఉన్నాడు చూడండి మిస్టర్ నాగ్స్. ఆయన ట్రోలింగ్ ఉండదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సాలా కప్పు నాందే ఉండదు. ఉంటదేమోలెండి. ఈ సాలా కూడా కప్పు నాందే అంటారు నాకు తెలిసి. ఐ మీన్ మేబీ అట్లా జరగచ్చు నాకు తెలిసి. సో అట్లా ఉంటది. అండ్ ఇంకా ఏదైతే ట్రోలింగ్ జరిగిందో ఇన్నాళ్ళు ఆర్‌సీబీ కప్పు లేదు అని ఆ ట్రోలింగ్ ఆగిపోద్ది. అఫ్‌కోర్స్ కొంతమంది అంటా ఉంటారు ఇంకా ఏది ఒకదానికే అని చెప్పి. అది వేరే విషయం. ఎందుకంటే సీఎస్‌కేకి 5 కప్స్, ఎంఐకి 5 కప్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి. అది ఎలాగో ఉంటది అది కామను. బట్ ఆ నిరీక్షణకి ఫలితం వాడొచ్చింది చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. సో అది గైస్. సో ఎంతమంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇక్కడ హ్యాపీగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో మేబీ ఒకటే ఒక కోరిక అది నాది ఏంటంటే ఇలాంటి మూవ్‌మెంట్ ఇంక మళ్ళీ వస్తదో లేదో అని చెప్పి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనౌన్స్ చేయకూడదు. అదొకటే ఐపీఎల్ నుంచి. ఏమో ఆ మనిషి 36 ఏళ్ళు టెస్ట్ క్రికెట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. దీనికి ఇచ్చేస్తారేమో అని ఒక భయమేస్తుంది. ఏమో నిజమే కదా! అలా చేసినా చేస్తాడు యాక్చువల్లీ. సో అందుకని ఏంటంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ట్విట్టరు, ఫేస్‌బుక్కు, యూట్యూబ్ ఏదుంటే అది అన్నీ లాగేసుకోవాలి ఫస్టు. అది. ఏంటంటే మళ్ళీ రిటైర్మెంట్లు అనౌన్స్ చేసినా చేసేస్తారు. అదొకటుంది ప్రాబ్లమ్. చేయకూడదని కోరుకుంటున్నాను నేనంతే. సో అది గైస్. ఇది సిట్యుయేషన్. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు ఎక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.